శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 17వ కందార్థము, క్రమసంఖ్య 122. పరిపూర్ణ మెరుకలెట్టివో గురుముఖమున రెంట్ని లెస్స గురు తెరిగెరుకన్ సరిపుచ్చుకొన్న మృషయని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా. శివరామూల పద్ధతిదేరా. నరులు కొందరు బల్కీరెరుకాను మృంగి పరిపూర్ణమయ్యే మంచెరుగాక చెడుటకై పాటించి కనరా. శివరామూల పద్ధతిదేరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 17వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 122. క్రిందటి కందార్థంలో అశాశ్వతమైన పరిపూర్ణమును నేననే జ్ఞానముచే గుర్తింపబడదు. అంటే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత కానిది పరిపూర్ణము. ఆ పరిపూర్ణము సర్వత్రా ఉన్నది, అందులో ఎరిగే ఎరుక లేదు కనుక ఇతరముచే పరిపూర్ణము ఎరుగబడదు. పరిపూర్ణములో ఎరుక లేదు. ఎరుక వల్లనే సమస్త జీవ జగత్తులు ఏర్పడుచున్నవి కనుక ఎరుక లేకపోయినచో జీవ జగత్తులు లేకపోవును. అప్పుడు పరిపూర్ణమే ఉన్నదని చెప్పుటకు ఎరుక లేదు కదా. పోనీ తాను లేనని అయినా చెప్పగలడా అంటే లేదు, ఏ మాట అన్నారు, కానీ పరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని చెప్పే ఎరుక లేదు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 17వ కందార్థము క్రమసంఖ్య 122 పరిపూర్ణ బోధన గురించి తెలియజేస్తున్నది. పరిపూర్ణ బోధ ఒక్కటే పరిశుద్ధమైన బోధ అని ఈ కందార్థమునందు నిరూపించుచున్నారు. ఇదే శివరామ ధిక్కితీయ సిద్ధాంత బోధ అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియబడుతున్నది. పరిపూర్ణ మెరుకలెట్టివో పరిపూర్ణ మెరుకలెట్టివో గురుముఖమున రెంట్ని లెస్స గుర్తెరిగి ఎరుకన్ సరిపుచ్చుకున్న మృషయని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా.
శివరాముల పద్ధతి ఇదేరా. నరులు కొందరు పల్కిరి ఎరుకాను మృంగి పరిపూర్ణమయ్యే మంచెరుగాక చెడుటాకై పాటించి కనరా. శివరాముల పద్ధతి ఇదేరా. శిష్య, గురుదేవా, పరిపూర్ణ మెరుకలెట్టివో గురుముఖమున్న రెంటిని లెస్స గుర్తెరిగి. అంటే ఇక్కడ పరిపూర్ణము ఎరుకల యొక్క ఉనికి. ఈ రెండింటిని, ఏ రెండింటిని? పరిపూర్ణము ఎరుక యొక్క ఉనికి ఎటువంటిదో గురు ప్రబోధ ద్వారా వస్తునిచ్చే పూర్వకముగా స్పష్టంగా గుర్తించి అంటే పరిపూర్ణ బ్రహ్మమనగా ఏదో, ఎరుకనగా ఏదో, ఈ రెంటిని ఎక్కడ విచారించాలి? సద్గురుముఖముగా భాగుగా విచారించి తెలుసుకొనవలెను. మరొక విధముగా ఈ రెంటి నిజస్వరూపము తెలియబడదు. వస్తునిశ్చయముగా గురుమూర్తి ద్వారా, గురు ప్రబోధ ద్వారా వస్తునిచ్చే పూర్వకంగా అస్పష్టంగా గుర్తించి, దేనిని గుర్తించాలి? పరిపూర్ణ పరబ్రహ్మకమనగా ఏదో, ఎరుకనగా ఏదో, ఈ రెండింటిని సద్గురుముఖముగా భాగుగా విచారించి తెలుసుకొనవలెను. ఇక మరొక విధముగా ఈ రెంటి నిజస్వరూపము తెలియబడదు. ఎరుకన్ సరిపుచ్చుకున్న మృసయని. స్వతసిద్ధమైన పరిపూర్ణమందు గుర్తెరిగే ఎరుక లేనిదని దృఢపరుచుకొనుటయే. లేనిదని పరిశుద్ధపు బోధ. ఇది పాటించి కనరా. స్వచ్ఛమైన బోధ. ఎటువంటి భ్రాంతి లేని బోధ. ఎటువంటి భ్రాంతి లేని బోధ. భ్రాంతి రహితమైనది. పరిశుద్ధమైనదంటే స్వచ్ఛమైనది. అటు పరిశుద్ధమైన బోధ అని స్పష్టముగా విచారించి తెలుసుకొనుము. అప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే శాశ్వతమై ఉన్నదనియు, ఎరుక ఎంత మాత్రమూ లేదనియు నీకు తెలియబడుతుంది. శివరాముల పద్ధతి ఇదేరా. సిద్ధాంతం. శివరాముల పద్ధతి ఇదేరా. పూర్ణమథ అను మంత్రము ద్వారా ఆ శ్రీధర స్వాముల వారి నుండి శివరామ దీక్షితుల వారు వివరించి స్పష్టంగా తెలుసుకున్న విధానం ఇది. అంటే ఈ రహస్యాన్ని శ్రీధరుల వారు ఆ శివరామ దీక్షితుల వారికి పూర్ణమథ అను శాంతి మంత్రము ద్వారా వివరించుట జరిగినది. ఇదే శివరామ దీక్షితులు వారు చెప్పిన పరిపూర్ణ బోధ. ఇక్కడ పూర్ణమథ అంటే అద్వైతముని చాలా మంది అనుకుంటూ ఉంటారు. శ్రీధరుల వారు అక్కడ ఎందుకు వాడారు?
మనకు ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదట శ్లోకము, బృహదారణ్యోపనిషత్తులో మొట్టమొదట శ్లోకము కూడా తెలియచేస్తున్నాయి. పూర్ణమథ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమధాయ పూర్ణమేవావశిష్యతే అని తెలిపినట్లుగా ఆ పూర్ణము ఈ పూర్ణములో కలిసిన మిగిలేది పూర్ణమే, రెండవది ఉండడానికి వీలు లేదు. కనుకనే ఆ శాంతి మంత్రము ద్వారా వివరించడం జరిగినది. ఇదే శివరామ దీక్షితులు వారు చెప్పిన పరిపూర్ణ బోధ. నరులు కొందరు పలికిరి ఎరుకను మృంగి ఈ పరిపూర్ణమయ్యే మంచెరుగా చెడుటకై. అంటే ఆ సాంప్రదాయ మందలి వస్తునిచ్చే జ్ఞానము ద్వారా సమగ్రంగా బోధ గ్రహించని వారు, విచారించని వారైనా గ్రహించని వారన్నా ఒకటే, ప్రాంతీయ భాష. సాంప్రదాయ మందలి నిజగురు సాంప్రదాయ మందలి వస్తునిచ్చే జ్ఞానము ద్వారా సద్గురుమూర్తి ద్వారా విచారించక ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా అటువంటి సమగ్రంగా బోధ గ్రహించని వారు ఆ పరిపూర్ణము ఎరుకను రెండింటిని గుర్తించి ఎరుక స్థితి యందు మేము పరిపూర్ణమయ్యాము అని తృప్తి చెందుతూ ఉంటారు. చూడు, వస్తునిచ్చే పూర్వకంగా ప్రబోధను పొందకపోవడము చేతే భ్రాంతిరహిత స్థితికి బదులుగా భ్రాంతి సహిత స్థితిలోనే ఉండుట చేత అంటే ఈ మార్గము ఎరుగక ఆ భూమధ్య స్థానమందున్న ఎరుకను ఆ సహస్రారమందు లయపరుచుటయే ఎరుకను మృంగి పరిపూర్ణమైతిమి అని భ్రమించుచుందురు. ఇది నమ్మకు, పునర్జన్మకు వచ్చు మార్గమే. మొట్టమొదట పుట్టని చావని దాని జాడ కనుక్కోవలే. మొట్టమొదట పుట్టని చావని దాని జాడ కనుక్కోవాలి. ఎవరి ద్వారా కనుక్కోవాలి? గురుమూర్తి ద్వారా కనుక్కోవాలి. కనుక్కొని ఈ దేహము వర్తమానమును అడగవలే. ఇక రెండే గాని మూడో ముచ్చట వద్దు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము చంచలం. ఈ శరీరము దేని యందు ఉన్నదో అది అచలం. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం అచలాన్ని స్మృతించక ఉన్నది. ఆ అచలం మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని తగలక ఉన్నది. దాని ప్రేక్షము దీనికి లేదు, దీని ప్రేక్షము దానికి లేదు. దాని క్రిందిది ఇది కాదు, దీని క్రిందిది అది కాదు. అది శాశ్వతముగా ఉండేది, ఇది ఏమీ లేదు. అది ఇది కాదు, ఇది అది కాదు. అది ఇది కాదు, ఇది అది కాదు. అది శాశ్వతముగా ఉండేది, ఇది ఏమీ లేదు. ఈ బట్టబయలు సమస్త దిక్కులా ఉన్నది. శరీరాల లోపట లేదు, బయట లేదు. ఆ బయలు చొర్రా చొర్రదు, వెళ్ళా వెళ్ళదు. తనకు తానే చలించక స్వతా సిద్ధమై ఉన్నది. సందులేక గురువాక్యం మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని సిద్ధాంతము. సిద్ధాంత వాక్యాన్ని బట్టి గురుముఖత పరిపూర్ణము ఎరుకల రెంటిని వస్తునిచ్చే పద్ధతిగా గుర్తెరగవలెను. ఆ పైన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని
మృసని సరిపుచ్చుకొనుట గురుబోధ ధర్మము. స్వామి. శ్రీ శివరామ దీక్షితుల వారు పరిశుద్ధ బోధనా విధానం ఇదే. అట్లు కాక లోకములో కొందరు మేము ఎరుకను మిరింగినాము బయలైపోవుదుమని నిజ మార్గము ఎరుగక పలుకుచుందురు. ఎరుకకు మూలము పరిపూర్ణ పరబయలున కనబడక ఉన్నది. ఆ లేని ఎరుక ఉన్న పరిపూర్ణముల ఎట్లు గలయును? తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లుగా నిజ గురుని వెతికి కనుక్కొని నిజ గురుబోధ సూచన మర్మ ధర్మములు తెలియక ఎన్నో సిద్ధాంత విరుద్ధ వాక్యములు పలుకుదురు. అవి విని మతి భ్రమించకూడదు అంటూ ఇక్కడ శిశునికి ఆ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. అవి విని మతి భ్రమించకూడదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.